దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెళ్ళబడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభు మనకందరికీ తోడయుండునుగాక. ఆమెన్. మరి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై అపోస్తుడైనటువంటి పౌలు గారు రోమియోలకు రాసినటువంటి పత్రిక, రోమా సంఘానికి రాస్తున్నటువంటి పత్రికలో 13వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుతున్నాను. దయచేసి ఆలకించండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకుని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. దేవుని జనాంగమా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రతి క్రైస్తవ విశ్వాసికి దేవుడు ఈ దినాన ఈ పూట అందిస్తున్నటువంటి మాటలు ఏంటి అంటే, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళైనదని తెలుసుకుని అలాగునే చేయడి. నిద్ర మేలుకోవడం అంటే ఏమిటి? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు క్రీస్తును ఎరగక పూర్వము లోకములో సంచరిస్తున్నప్పుడు ఏ రకంగా ఉన్నావో నీకు తెలుసు. క్రీస్తుని ఎరిగిన తరువాత కూడా అదే రకమైనటువంటి మనసాక్షి కలిగి జీవిస్తున్నావో లేదో కూడా నీకు తెలుసు. లేదా నీలో ఏదైనా మార్పులు చేర్పులు, అంటే క్రీస్తును సంధించేటువంటి విధానం, దేవుని సన్నిధిలో గడిపేటువంటి విధానం, నీ విషయాలన్నిటికంటే దేవునికే ప్రథమ స్థానము నువ్వు ఇచ్చేటువంటి స్థాయిలో నీవు ఉన్నావో లేదో నీకే బాగా తెలుసు. కానీ అపోస్తుడైనటువంటి పౌలు గారు రోమా సంఘాన్ని సంధిస్తూ రాస్తున్నటువంటి పత్రికలో ఈ 13వ అధ్యాయం 10వ వచనంలో ఆయన పలికినటువంటి మాట ఏంటినంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని జనాంగమా, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకుని అలాగున చేయుడి. అంటే యేసుక్రీస్తు ప్రభువారి రాకడ సమీపముగా ఉన్నదన్నటువంటి విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ, ఎప్పుడు ఆ కాలాల్లోనే పౌలు గారు రోమా సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. అంటే ఇంకా నులువెచ్చని స్థితిలో నులువెచ్చని క్రైస్తవ భక్తి గనక ఒకవేళ నువ్వు చేస్తున్నట్లయితే, రక్షణ మనము విశ్వాసులమైనప్పటి దానికంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సినారియోలో మరీ సమీపముగా ఉన్నది, చాలా దగ్గరగా ఉన్నది మనకు. ఎందుకంటే లోకంలో జరగబోయేటువంటి పరిస్థితులను ముందుగానే నేను మీతో చెప్పి మిమ్మల్ని హెచ్చరించాను అన్నటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఎలాగైతే పలికారో, అపోస్తుడైనటువంటి పౌలు గారు కూడా రోమా సంఘాన్ని మరొకసారి హెచ్చరిస్తున్నాడు. అంటే ఆ దినమున యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఏదైతే పలికాడో ఆ మాటల్ని మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకనంటే జరగబోతున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై మీరు మెలకువ కలిగి జీవించాలి. దుష్టుడు అంతకుముందు మనల్ని ముట్టడి వేయడానికి దూరము నుండి మాటు వేసి అటాక్ చేసేవాడేమో, కానీ ఇప్పుడు మన ఇంటిలోనే తిష్ట వేయడానికి కలిగినటువంటి ఉపాయాలు వాడు పన్నుతున్నాడు అన్నటువంటి విషయాన్ని చాలా చాలా స్పష్టంగా మీరు గ్రహించాలి. క్రైస్తవ భక్తి సాధనలోకి అడుగుపెట్టినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే, తనలో నుండి బయలు వెళ్తున్నటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఇతరులను గాయపరుస్తున్నాయా లేదా, ఇతరులను సంతోషపరుస్తున్నాయా లేదా, లేదా ఇతరులని దేవుని దగ్గరికి చేరుస్తున్నాయో లేదో ఒకటి గమనించాలి. ఎందుకనంటే మనం మాట్లాడే మాటను బట్టి కూడా పాపం ఎంతగానో తాండవమాడేటువంటి పరిస్థితుల్లో ఉంది. మన నోరు కాచుకుని వాడు తన ప్రాణాన్ని కాచుకుంటాడని ఊరికే అనలేదండి. అవిశ్వాసపు తీర్మానాలు, అవిశ్వాసపు మాటలు ఈ కాలాల్లో దుష్టుడు అనేక సందర్భాల గుండా క్రైస్తవుల నోటిలో నుండి రాణించడానికి కలిగినటువంటి పరిస్థితులను నీ జీవితంలోకి తీసుకొస్తాడు. వీటిని జయించాలి అని అంటే, ఇంకా రక్షణ మనకు సమీపముగా లేదు కదా, మనం రక్షింపబడ్డాం, బాప్తిస్మము తీసుకున్నాం, కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకుంటే దేవుని చిత్తానుసారంగా బ్రతుకుదాం. ఇప్పుడు మనం ఎలాగో రక్షింపబడ్డాము కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు అనేటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే దేవుడు మరొకసారి నిన్ను హెచ్చరిస్తున్నాడు. రక్షణ నువ్వు విశ్వాసుల జాబితాలోకి వచ్చిన దానికంటే ఇప్పుడు మరి నీకు సమీపంగా ఉంది. దేవుని సువార్త విషయమైనటువంటి దాహము నీలో ఉందా లేదా?
నీ నోటిలో నుండి అవిశ్వాసపు తీర్మానాలు వస్తున్నాయి అంటే ఎక్కడో దుష్టుడు నీ చుట్టుపక్కలలోనే కాదు, నీ ఇంట్లో కూడా మాటు వేసి నీ మీద పని చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని ఈ దినాన నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, అలానే పౌలు గారు ఒక మాట అంటున్నారు, బాగా గమనించండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణలను ధరించుకుందాం. అంధకార సంబంధమైనదంటే ఇక్కడ గ్రహించాలి, అంధకారం ఎవరికి సూచన? అంధకారము ఎవరి దగ్గర నుండి వచ్చింది? దానికి అధికారి ఎవరు? ఆ చీకటిలో నివసిస్తున్న వాడెవడు? అంధకార క్రియలను విసర్జించి అనంటే వాడు నీకు కలిగిస్తున్నటువంటి ఆలోచనలు నువ్వు విసర్జించాలి. ఇది ఇందాక నేను అన్నాను, మీరు గ్రహించారా ఆ మాట? లేదు, నాకైతే తెలియదు. కానీ అవిశ్వాసపు తీర్మానము అంధకార క్రియలను ఏలుతున్న వాడి దగ్గర నుంచే వస్తాయి. అవిశ్వాసపు మాటలు, చెడ్డ తలంపులు, చెడు చేయాలని ఆలోచింప చేసి దానికి అనుగుణంగా పురులు కొల్పే మనసాక్షి వాడి దగ్గర నుంచే ప్రారంభమైంది. అబద్ధానికి జనకుడైనటువంటి లూసిఫర్. దేవుని బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంధకార సంబంధమైనటువంటి క్రియలను మీరు ఎదిరించేవారుగా మారాలి. ఎదిరిస్తూ తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి. అనగా వాక్యము, ప్రార్థన, సహవాసము, అపోస్తుల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన సహవాసం ఎందును మీరు ఎదుగుతూ రావాలి. రక్షణను కోల్పోయేటువంటి స్థితిలో నీవు ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డ. దేవుడి దినాన్ని నిన్ను నన్ను హెచ్చరిస్తున్నటువంటి మాట, చాలా సమీపముగా ప్రభు రాకడ ఉన్నది. అది మనకు తెలియదు, కానీ పరిస్థితులను మనం చూస్తుంటే మనం గ్రహించగలిగినటువంటి స్థితిలో ఉన్నామా లేదా? ప్రార్థనలో ఎక్కువ గడపడానికి ప్రయత్నం చేయండి. పాపపు ఆలోచనలు మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయా? ప్రార్థనలో మీరు ఔన్నత్యాన్ని పెంచుకోండి, డోస్ పెంచండి, ఎక్కువగా ప్రార్థన చేయండి. పాపపు ఆలోచనలు జయించేట శక్తిని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. నిద్ర మేల్కొను వేళ సమీపమైంది ఓ ప్రియ క్రైస్తవా, యవనస్తురాలా, యవనస్తుడా, నీ యవ్వన జీవితం మీద పడినటువంటి ఆ మచ్చని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ అది నీ శక్తి ద్వారా అవ్వట్లేదేమో. మోకరించి దేవుని సంధించు. నీవు ప్రాతకాలము నీ రోజు ప్రారంభము దేవునితో ప్రారంభించు, దేవునితో ముగించు. నీవు చేయు పోరాటములన్నిట్లో ఆయన నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. క్రైస్తవుల జీవితం అనంటే ఏదో సాఫీగా సాగిపోయే జీవితం కాదు ప్రియ దేవుని బిడ్డ. నువ్వు గమనించాలి, నిన్ను నమ్మి దేవుడు యుద్ధ భూమిలోకి నిన్ను అడుగు పెట్టించాడు. నిన్ను నమ్మి నీ మీద నమ్మకం ఉంచుకొని దేవుడు నీ పక్షాన నిలబడి నీకు న్యాయము తీర్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా కూడా అదే అంధకార సంబంధమైనటువంటి క్రియలలో నిలబడడానికి నీవు ఆశపడుతున్నావా? లేదా తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఈ 13వ అధ్యాయం 10వ వచనం నుంచి మీరు చదువుకుంటూ వస్తే అంధకార సంబంధమైనటువంటి క్రియలు ఏంటో కూడా అపోస్తులుడైనటువంటి పౌలు గారు చాలా స్పష్టంగా లిఖించారు. దానికి చెప్పడానికి, దీన్ని వివరించడానికి చాలా పెద్ద సబ్జెక్ట్, కానీ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అంధకార సంబంధమైనటువంటి క్రియలు ఏంటో నీకు తెలుసు. ఈ దినాన నిన్నంటూ ఉనికిలోకి తీసుకొచ్చినటువంటి దేవుని మీద నీవు సంపూర్ణమైనటువంటి భక్తిని కనపరచగలిగితే, ప్రియ దేవుని బిడ్డ, నీ సమయం వచ్చేసింది. ఇప్పుడు దేవునికి నీ అవసరం ఎంతగానో ఉంది. నిన్ను బట్టే నీ కుటుంబాన్ని మార్చాలని ఆశపడుతున్నాడేమో. ఇదిగో నిన్ను బట్టే నీలాగా నలిగిపోతున్నటువంటి స్థితిలో ఉన్న వారిని బయటికి తీసుకురావాలని దేవుడు ఆశపడుతున్నాడేమో. ఏ స్థితిలో నలిగిపోయి వాక్యాన్ని వింటున్నావో నీ అవసరము దేవునికి చాలా ఉంది. అందుకే నీ ప్రాణం నేలమట్టం కానీకుండా ఇంకా ఆయన కాపాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవసరము తీరిపోయిన తర్వాత, అంటే దేవుడి చిత్తము మనం ఈ భూమి మీద నెరవేర్చిన తర్వాత దేవుడు మనల్ని ఎలా అయినా తీసుకుంటాడు ఆయన దగ్గరికి. మన ప్రాణాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని భూమి మీదకి పంపించిన ఆయన పని మనం సక్రమంగా చేస్తూ, కుటుంబ విషయంలోనూ, సామాజిక విషయంలోనూ, సంఘపరమైనటువంటి విషయంలోనూ చేస్తూ అడుగులుగా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తున్నప్పుడు ఒక దినాన మనం ఆయన సన్నిధికి చేరవలసిన రోజు వస్తుంది. ఖచ్చితంగా ఆయనే మన ఆత్మని ఆయన సన్నిధికి చేర్చుకుంటాడు. మరణకరమైనటువంటి ఆలోచనలు, మరణకరమైనటువంటి కలలు, గొడవలతో కూడినటువంటి అసాంఘిక కార్యకలాపాలు నీ దృష్టికి తీసుకుని వస్తూ నీ హృదయాన్ని కలవరపరుస్తున్నాడేమో దురాత్మ. దేవుణ్ణి తొలగించడానికి భయపడద్దు. అంధకార సంబంధమైనటువంటి క్రియలు నీ జీవితంలో జరిగించాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి శక్తి ఈ దినాన బంధింపబడబోతుంది.
ఓపిక కలిగి దేవుని సన్నిధిలో నీవు కనిపెట్టిన రోజుల నిమిత్తమై దేవుడు అన్యాయస్తుడు కాదు, నీకు న్యాయం తీర్చకుండా పోవడానికే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం విన్నాం, ఈ వాక్యానికి అనుగుణంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు రాజ్యానికి వారసులుగా మారుదాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, జీవాధిపతి, జీవము కలిగిన మా రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వినడానికి నీవు చూపించినటువంటి కృపను బట్టి నీకు వందనాలు. చెప్పడానికి నీవు నాకించినటువంటి కృపను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వింటున్నటువంటి ప్రతి బిడ్డల్ని ప్రమాణ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ దినాన్ని ఇరుక్కుని అయ్యా నీ వాక్యమును వింటూ నీ సహాయం కోసమే అర్థిస్తున్నారు. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. హృదయ అంతరంగాల్లో చూచినటువంటి బాధలను తొలగించి సంపూర్ణమైనటువంటి విడుదల బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. శారీరకంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను బిడ్డలు నలిగిపోతున్నటువంటి స్థితి కనుక ఉన్నట్లయితే విజయాన్ని అనుగ్రహించమని, ఆ పరిస్థితుల నుంచి ఊరటను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. పరీక్షలలో తప్పిపోయామని చెప్పి ప్రభావైనా బాధ చెందుతున్న బిడ్డలకి మరొకసారి నీ సహాయముతో ఆ పరీక్షల్ని రాసి ఘన విజయాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభావైనా బిడ్డల హృదయాల్ని నీవు ప్రేరేపించి అటుగా బిడ్డల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన జన్మదినాలు, వివాహ దినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు దీవెనలకు కుమ్మరించండి. నీ కృపతో, నీ ప్రేమతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఎంతమంది బిడ్డలైతే ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్నారో బిడ్డలందరికీ సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే వివాహ సంబంధాల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారో ఆ బిడ్డలకు అందరికీ మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక. పెళ్ళిళ్ళై ప్రవాహన విడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి భార్యాభర్తల్ని తిరిగి కలపమని ప్రార్థన చేస్తుంటున్నాం. అదే రకంగా తల్లిదండ్రులు బిడ్డలు విడిపోయిన స్థితిలో ఉంటే, సహోదరులు విడిపోయిన స్థితిలో ఉంటే, స్నేహితులు విడిపోయిన స్థితిలో ఉంటే సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి అదే రకంగా ఎంతమంది బిడ్డలైతే ప్రభావైన తల్లిదండ్రులు ప్రభావ బిడ్డల భవిష్యత్తు నిమిత్తమే ప్రార్థన చేస్తున్నారో ఆ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం. గాయపడినటువంటి ప్రభావ ఆ బిడ్డల్ని స్వస్థపరచండి. హృదయానికి, శరీరానికి కలిగినటువంటి గాయాల నుండి సంపూర్ణమైనటువంటి ఉపశమనం బిడ్డలకి కలుగును గాక. ఈ గాయపడిన హస్తం చేత సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఎంతమంది బిడ్డలైతే ప్రభావైనా జీవితంలో సెటిల్మెంట్స్ కోసం ప్రార్థన చేస్తున్నారు ఆ బిడ్డల్ని ఉన్నత స్థితిలో ఉంచండి. నీ చిత్తాన్ని నెరవేర్చి బిడ్డలుగా బిడ్డల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్య పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి అస్వస్థతతో ప్రభావైన హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన ప్రతి ఒక్కరికి సంపూర్ణమైనటువంటి స్వస్థత కలుగును గాక. అది హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ప్రభావ, కంటి సమస్యలు ప్రభావ, శరీర అవయవ భాగాల్లో నరాల బలహీనత, ఇదిగో ఆర్థరైటిస్, స్పాండిలైటిస్ ప్రభావైన ఏ రకమైనటువంటి ప్రభావైన సమస్య అయినను సంపూర్ణమైనటువంటి స్వస్థత నీ బిడ్డలకి కలుగును గాక. నీ గాయపడిన హస్తం చేత బిడ్డల్ని స్వస్థపరిచి సంపూర్ణమైనటువంటి ప్రభావైన ఆయుష్ను అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నవారు, అనుదిన దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్నవారు ఆశీర్వదింపబడి దీవింపబడుదురుగాక. ఈ దిన శుభములు దీవెనల బిడ్డల మీదకి ప్రకటిస్తుండగా మెండైనటువంటి ఆశీర్వాదాలతో నింపి నడిపించమని స్తుతి, ఘనత, మహిమా ప్రభావాలనికి ఆరోపిస్తూ అతి త్వరగా రానయ్యున్న మా ప్రియ ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.